అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3 కొత్త సినిమాల గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ 3 సినిమాలు ఒక్కోటి ఒక్కో స్టైల్‌లో తీసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మొదటిగా 'హనీ' మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ మొదటి నుంచి ఏదో అసౌకర్యంగా కనిపించే ఫీల్ ఇస్తుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న విచిత్రమైన సంఘటనలు, రాత్రి వేళల్లో కనిపించే నీడలు ఒక్కో సీన్ చూస్తున్నప్పుడు మనకే టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పెద్దగా శబ్దాలు పెట్టకుండా నెమ్మదిగా భయాన్ని బిల్డ్ చేస్తూ తీసుకెళ్లారు. హీరోయిన్ అనుభవించే భయం ప్రేక్షకులకు కూడా అలాగే ఫీల్ అవుతుంది. చివరి భాగంలో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగా షాక్ ఇస్తుంది. ఇక రెండో సినిమా 'రాకాస' గురించి చెప్పాలంటే ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ టచ్ ఉన్న సినిమా. ఒక ఊరిలో జరిగే విచిత్రమైన సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. మొదట అందరూ వాటిని సరదాగా తీసుకుంటారు, కానీ క్రమంగా నిజమైన భయం మొదలవుతుంది. ఈ మూవీలో మంచి విషయం ఏంటంటే హారర్ సీన్స్ మధ్యలో వచ్చే కామెడీ టైమింగ్ కూడా బాగా సెట్ అయింది. కొన్ని సీన్స్ లో భయపెడుతూనే నవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామ వాతావరణం, రాత్రి సీన్స్ అన్నీ బాగా చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒకసారి చూసేలా ఉంటుంది. మూడో సినిమా 'చీకటిలో' గురించి చెప్పాలంటే ఇది మొత్తం టెన్షన్ మీద నడిచే సినిమా. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. హీరో ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి వెళ్తే ఒక్కో దశలో కొత్త నిజాలు బయటపడతాయి. ఈ మూవీలో హారర్ కంటే ఎక్కువగా సస్పెన్స్ డామినేట్ చేస్తుంది. రాత్రి దృశ్యాలు, చీకటి వాతావరణం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి మంచి గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. క్లైమాక్స్ వరకు ఆసక్తి తగ్గదు. మొత్తం మీద 3 సినిమాలు 3 రకాల అనుభూతులు ఇస్తాయి. 'హనీ' మూవీ భయాన్ని స్లోలీ పెంచుతుంది. 'రాకాస' ఎంటర్టైన్ చేస్తూ భయపెడుతుంది. 'చీకటిలో' మూవీ మొత్తం టెన్షన్లో ఉంచుతుంది. ఇప్పుడు మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో చెప్పండి. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.